హాయ్ గైస్, ఈ వీడియోలో పాస్కల్స్ ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాస్కల్స్ ట్రయాంగిల్ ప్రింటింగ్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలి తెలుగులో సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకుని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా పాస్కల్స్ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి బేసిక్గా బీటెక్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా, అసలు పాస్కల్ ట్రయాంగిల్ అని మనకి ప్రోగ్రామ్స్ అడుగుతూ ఉంటారు కదా ల్యాబ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఈ ప్రింటింగ్ ప్యాటర్న్ నేర్చుకునే ముందు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఒక ప్రింటింగ్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయాలి. ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఆ ప్రింటింగ్ ప్యాటర్న్ని మనం ప్రోగ్రామ్ రాసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఈ పాస్కల్ ట్రయాంగిల్ కానీ ఏదైనా ప్యాటర్న్ నేర్చుకోవడం వల్ల మనకి మెయిన్గా యూజ్ ఏంటంటే లూప్స్ కాన్సెప్ట్ మీద కొంచెం బాగా ఐడియా వస్తుంది అన్నమాట. చాలా బాగా ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైం లూప్స్ లోపల వేరియబుల్స్ ఎలా వాల్యూస్ చేంజ్ అవుతాయి కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాస్కల్స్ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, 1తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 1తో ఎండ్ అవి మధ్యలో నెంబర్స్ వస్తున్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ 1 + 2 3, 2 + 1 3. ఇవి ఇంకా చాలా పాస్కల్స్ ట్రయాంగిల్ అనేది చాలా కాంప్లికేటెడ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్ అన్నమాట. అంటే చాలా సిరీసెస్ ఉంటాయి, ఫిబొనాకీ సిరీస్ ఫామ్ అవుతుంది. ఇంకా చాలా ఎక్కువ పాస్కల్స్ ట్రయాంగిల్ అంటే చాలా సిరీసెస్కి ఇవి షార్ట్ కట్ ఫామ్ అన్నమాట ఇది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయడం మిగతా ప్యాటర్న్స్ కన్నా ఇది చాలా డిఫికల్ట్ అన్నమాట. ఈ ప్యాటర్న్ మనకి అబ్జర్వ్ చేసుకోవడం. సో మనకి దీనికి బై డిఫాల్ట్ ఫార్ములా ఉంటుంది అన్నమాట. ఆ ఫార్ములా ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కదా ప్యాటర్న్, ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రోస్ ఏమో ఐతో రిప్రజెంట్ చేసుకుంటున్నాం, అండ్ కాలమ్స్ ఏమో మనం జేతో రిప్రజెంట్ చేసుకున్నాం. అంటే రోస్ కాలమ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 రోస్ ఉన్నాయి కదా. సో మనకి కాలమ్స్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ కాలమ్స్ రోస్ ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చెప్తాను. సో మనం ఇక్కడ లూప్స్ యూస్ చేసి ఇక్కడ ఏంటంటే నెస్టెడ్ లూప్స్ యూస్ చేస్తాం అన్నమాట. సో నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే లూప్ లోపల ఇంకొక లూప్ యూస్ చేస్తాం, దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటారు. సో అవుటర్ లూప్కేమో ఐ అనే వేరియబుల్ అండ్ ఇన్నర్ లూప్కేమో జే అనే వేరియబుల్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతలేదు, చూసుకున్నట్లయితే 1 ఏమి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతలేదు. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, 1 కన్నా ముందు ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, ఈ 1 కన్నా ముందు ఇక్కడ కూడా స్పేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి స్పేసెస్ వస్తున్నాయి అన్నమాట. మనం ఆ స్పేసెస్ కూడా ఎన్ని వస్తున్నాయో ఒకసారి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రోకి 5 స్పేసెస్ వస్తున్నాయి అన్నమాట, సెకండ్ రోకి 4 స్పేసెస్, అండ్ థర్డ్ రోకి 3 స్పేసెస్, ఫోర్త్ రోకి 2 స్పేసెస్, ఫిఫ్త్ రోకి 1 స్పేస్, అండ్ సిక్స్త్ రోకి 0 స్పేసెస్ అన్నమాట. అంటే ఇక్కడ స్పేసెస్ ఎలా వస్తున్నాయి మనకి స్పేసెస్ అబ్జర్వేషన్ ఏంటంటే స్పేసెస్ అబ్జర్వేషన్ ఏంటంటే స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు n - i. సో మనకి ఇక్కడ i అనేది ఏంటంటే రో నెంబర్ అన్నమాట. అంటే ఇక్కడ n అనేది ఏంటి, ఇక్కడ లెంత్ హైట్ ఆఫ్ ద పిరమిడ్ అని చూసుకున్నట్లయితే అక్కడ 6 కదా హైట్ ఆఫ్ ద పిరమిడ్, 6 - i అంటే i అంటే ఇక్కడ ఎంత ఫస్ట్ రోకి వాల్యూ 1 కాబట్టి ఫస్ట్ రోకి ఎన్ని వస్తున్నాయి స్పేసెస్ 5 వస్తున్నాయి. అలాగే 6 - 2 అంటే సెకండ్ రోకి 4 వస్తున్నాయి. అలాగే 6 - 3 థర్డ్ రోకి 3 వస్తున్నాయి. ఇలా మన ప్యాటర్న్ చూసుకున్నట్లయితే n - i అన్నమాట ఫార్ములా, దేనికి స్పేసెస్కి మనం అబ్జర్వ్ చేసిన ఫార్ములా. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రోకి 1 ఎలిమెంట్, సెకండ్ రోకి 2 ఎలిమెంట్స్, థర్డ్ రోకి 3 ఎలిమెంట్స్, ఫోర్త్ రోకి 4 ఎలిమెంట్స్. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు రో నెంబర్ అన్నమాట. అంటే i వాల్యూ ఎంత వస్తుందో, i వాల్యూ అంటే ఇక్కడ రో నెంబర్ 6 కాబట్టి 6 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇక్కడ ప్రతి రోకి స్పేసెస్ అండ్ ఎలిమెంట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్పేసెస్ ఎన్ని వస్తున్నాయి మనం ఫార్ములా డిఫైన్ చేసుకున్నాం కదా n - i అని. ఇక్కడ i అనేది రో నెంబరు. అలాగే ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఆ రోలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కూడా మనం చూసుకున్నట్లయితే అవి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు రో నెంబర్ అన్నమాట. సో ఇది ఈ 2 అబ్జర్వేషన్స్ చూసుకున్నాం. కానీ ఇక్కడ ఈ నెంబర్స్ మాత్రం 1 2 1 1 3 3 1 ఎలా వస్తున్నాయి అని అడిగితే ఇది పాస్కల్స్ ట్రయాంగిల్ ఫార్ములా మీరు గుర్తెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫార్ములా ఏంటంటే ఫేమస్ ఫార్ములా అన్నమాట. మీకు కనబడుతున్నాను అనుకుంటున్నాను. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ i - j + 1
బై ఐఎం బై జే అన్నమాట. అంటే కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ ఐ మైనస్ జే ప్లస్ 1/j. సో మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. బై ద వే ఇది నోట్స్ మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఈ నోట్స్ నేను తయారు చేసిన నోట్స్. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ నోట్స్ రిఫరెన్స్గా చూసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ ఇది రాసేసిన కోడ్ ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చూపించిన తర్వాత క్లియర్ చేసేసి ఓన్గా రాద్దాం లైన్ బై లైన్. సో ఒకసారి రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత ఎంటర్ n వాల్యూ అనగానే 5 rows కావాలి నాకు. సో 5 అని ఎంటర్ చేయగానే మనకి పాస్కల్ ట్రయాంగిల్ నీట్గా ప్రింట్ అయింది కదా. సో ఇది ఎలా ప్రింట్ చేయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే హెడర్ ఫైల్స్ రాసుకుందాం. యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ stdlib.h, int main రిటర్న్ 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n అనే ఒక వేరియబుల్, i అనే ఒక వేరియబుల్, j అనే ఒక వేరియబుల్ అండ్ కోఎఫిషియంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అది ఎందుకు తీసుకుంటున్నాను కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను n వాల్యూ తీసుకుంటాను. ఎంటర్ n వాల్యూ. సో n వాల్యూ తీసుకున్న తర్వాత n వాల్యూ స్కాన్ ఆఫ్ తీసుకుని వాల్యూలోకి nలోకి ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా. సో %d అండ్ n అంటే ఇప్పుడు హైట్ ఆఫ్ ద పిరమిడ్ అంటే మన పాస్కల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత ఉండాలో మనం n వాల్యూతో డిఫైన్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను స్పేసెస్ అని చెప్పి. ఎందుకంటే మనం స్పేసెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మనం నీట్గా కంబడేలా చేయాలి కదా పిరమిడ్ లాగా. సో ఫస్ట్ ఫర్ లూప్ అవుటర్ లూప్ i ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే నేను నార్మల్గా ప్యాటర్న్స్కి i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని చెప్పి మనం అంటే n టైమ్స్ లూప్ అయితే చేస్తాం కదా. ఇక్కడ పాస్కల్ ట్రయాంగిల్ ఫార్ములా చెప్పాను. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ i మైనస్ జే ప్లస్ 1/j అని ఈ ఫార్ములా మళ్ళీ ఇప్పుడు రాస్తాను. సో ఈ ఫార్ములా యూస్ చేయడం వల్ల మనకి ఈ ఫార్ములా ఎప్పుడైతే యూస్ చేస్తామో మనం ఇండెక్సెస్ అంటే i అండ్ jని 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మనం నార్మల్గా నేను ఇప్పుడు దాకా చెప్పిన వీడియోస్లో నేను i వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేసుకుని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చి n ఇచ్చాను అన్నమాట. అలా ఇవ్వడం వల్ల మనకి n టైమ్స్ లూప్ అవుతుంది. కాకపోతే i వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే i వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసుకుని i లెస్ దెన్ n ఇస్తాను. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఇస్తాను లేదా ఓన్లీ i లెస్ దెన్ n i లెస్ దెన్ n అని ఇస్తున్నాను అనమాట. సో i లెస్ దెన్ n అని ఇస్తే ఏమవుతుందంటే మనకి అక్కడ 5 n టైమ్స్ లూప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 5 అయితే 5 టైమ్స్ లూప్ అవుతుంది. కాకపోతే i వాల్యూ 0 నుంచి 4 వరకు వస్తుంది అన్నమాట. సో i ప్లస్ ప్లస్. సో i ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఫర్ ఇప్పుడు లూప్స్ కోసం లూప్ అంటే మన స్పేసెస్ కావాలి కదా. సో స్పేసెస్ ఫార్ములా ఏం చెప్పాను, స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ స్పేసెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ i. సో మామూలుగా అయితే నేను ఏంటంటే ఓకే స్పేసెస్ ఈక్వల్ టు 1 అండ్ స్పేసెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ i అండ్ స్పేసెస్ ప్లస్ ప్లస్. సో ఇది మామూలుగా నేను ఇప్పుడు ముందు పిరమిడ్లో కూడా ఇలాగే రాసాను అన్నమాట. ఏంటి స్పేసెస్ 1 నుంచి స్టార్ట్ చేసుకుని స్పేసెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ i. కాకపోతే ఇక్కడ i అనేది ముందు మామూలుగా అయితే మనకి 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా ఉండేది. ఇప్పుడు 1 నుంచి కాదు కదా. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, i అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసేయాలి. ఈక్వల్ టు తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 4 స్పేసెస్ కావాలనుకుంటే సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మీకు కన్ఫ్యూషన్ వస్తుంది కదా. సో మనకి ఇక్కడ స్పేసెస్ అబ్జర్వేషన్ ఏంటి, ఫస్ట్ రోకి 5 స్పేసెస్ కావాలి కదా. ఫస్ట్ రోకి 5 స్పేసెస్ కావాలంటే n వాల్యూ 6 అయినప్పుడు నేను చెప్తున్నాను. సో ఇక్కడ n వాల్యూ ఎంత 6 కదా. ఫస్ట్ రోకి n వాల్యూ 6 అయినప్పుడు 5 స్పేసెస్ కావాలి. సో ఇక్కడ n మైనస్ i అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 6 మైనస్ 0 6 స్పేసెస్ వచ్చేస్తున్నాయి. కాకపోతే మనకి 5 స్పేసెసే కావాలి ఫస్ట్ రోకి. అప్పుడు ఏంటంటే మనకి ఫార్ములా ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నాం, n మైనస్ i మైనస్ 1 అలా చెప్పుకోవచ్చు. లేకపోతే స్పేసెస్ 0 నుంచి స్టార్ట్ చేసుకుని లెస్ దెన్ అని చెప్పుకోవచ్చు. వన్ సెకండ్. సో ఇంకా స్పేసెస్ మొత్తం ఐని జేని స్పేసెస్ని కూడా 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు లూప్. సో మెయిన్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. జస్ట్ మనం లూప్ ఎన్నిసార్లు అయితే లూప్ అవ్వాలి అది మనకి అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట. అంటే స్పేసెస్ 0 నుంచి స్టార్ట్ చేయడం కానీ 1 అంటే స్పేస్ ఇండెక్స్ అంటే మన లూప్ 0 నుంచి స్టార్ట్ చేయడం కానీ 1 నుంచి స్టార్ట్ చేయడం కానీ చేస్తున్నాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఒక 1 minute అలా చూస్తుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి కదా. ఫస్ట్ 1 second. సో n మైనస్ i మైనస్ 1 అంటే ఎంత వస్తుంది అప్పుడు 6 మైనస్ 0 మైనస్ 1 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకు కావాల్సిన 5 వస్తుంది కదా. సో
సో మనకి 0 లెస్ దెన్ ఓకే. సో లెట్స్ గో విత్ దట్. ఓకే, సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే, సో 0 నుంచి స్టార్ట్ చేసుకున్న తర్వాత స్పేసెస్ ఈజ్ లెస్ దెన్ n మైనస్ i మైనస్ 1 అన్నమాట. -1 ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ i వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. సో దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, printf. సో ఒక 2 స్పేసెస్ ఇచ్చుకున్నాను అన్నమాట. 2 స్పేస్ ఎందుకు ఇచ్చుకుంటున్నాను ఒకసారి మీకు అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 2 స్పేసెస్ ఎందుకు ఇచ్చాను, 1 స్పేస్ కాకుండా. సో దాని తర్వాత ఇప్పుడు స్పేసెస్ గురించి మనకి టాపిక్ అయిపోయింది కదా. ఇప్పుడు నెంబర్స్ అన్నమాట. నెంబర్స్ గురించి చెప్తే మనకి ఇక్కడ నెంబర్స్ ఏంటి, ఓకే వన్స్ అగైన్ ఇక నెంబర్స్ ఏంటి, ఏ రోకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోకి 1, సెకండ్ రోకి 2, థర్డ్ రోకి 3 అండ్ ఫోర్త్ రోకి 4 నెంబర్స్. అలాగ మనకి ప్రతి రో నెంబర్కి తగ్గట్టు నెంబర్స్ వస్తున్నాయి కదా. సో అది ఒకసారి ఓపెన్ చేస్తే ఫర్ j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అండ్ j ప్లస్ ప్లస్. సో ఇప్పుడు j ఈక్వల్ టు 0 స్టార్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోకి అంటే i వాల్యూ 0 ఉంటుంది కదా. సో 1 నెంబర్ వచ్చేలాగా. అలాగే సెకండ్ రోకి i వాల్యూ 1 ఉంటుంది కదా. 0 నుంచి స్టార్ట్ అయితే 0,1 అంటే 2 టైమ్స్ లూప్ అవుతుంది. సో printf, ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో %4d ఎందుకు ఇచ్చుకుంటున్నానో కూడా మళ్ళీ చెప్తాను మీకు. సో ఇక్కడ d ప్లేస్లో ఏం రీప్లేస్ అవ్వాలి, ఏ వాల్యూ కోఎఫిషియంట్లో ఉన్న వాల్యూ రీప్లేస్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఇంకా డిఫైన్ చేయలేదు కోఎఫిషియంట్ ఎలా చేయాలో ఫార్ములా. సో ఫస్ట్ ఇప్పుడు ఫార్ములా డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ j ఈజ్ ఈక్వల్ టు 0, j ఈక్వల్ టు 0 అయినప్పుడు మన కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అన్నమాట. ఇది ఫిక్స్డ్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఎల్స్ j ఈక్వల్ టు నాట్ ఈక్వల్, j అనేది ఈ 0కి ఈక్వల్ కాకపోతే మనకి ఫార్ములా రాసుకోవాలి. కోఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో కోఎఫ్ ఇంటూ i మైనస్ j, i ప్లస్ j మైనస్ 1 బై j. సో ఇదన్నమాట మనకి ఫార్ములా. కోఎఫ్ ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ j మైనస్ 1 బై j. సో i మైనస్ j ప్లస్ 1. వన్ సెకండ్, ఐ ఫర్గాట్ ద ఫార్ములా. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏంటంటే i మైనస్ j ప్లస్ 1. సో ఇదన్నమాట మనకి ఫార్ములా. ఇది నేను గుర్తెట్టుకోవాలి, ఇది కొంచెం రీజనబుల్గా లేదు. పాస్కల్ ట్రయాంగిల్ అంటే కొంచెం ఎలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు జస్ట్ ఈ ఫార్ములా గుర్తెట్టుకోండి. సో దీని తర్వాత మనకి ఈ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కోఎఫిషియంట్ జస్ట్ ప్రింట్ చేసుకోవడమే. సో లాస్ట్లో యాజ్ యూజువల్గా మనకి పిరమిడ్ అనేది మనకి ఇక్కడ వాల్యూస్ ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ వస్తున్నాయి కాబట్టి మనం అలా రావాలంటే \n ఇచ్చుకోవాలి కదా. printf \n. సో ఇదన్నమాట, చాలా సింపుల్ అండ్ మీకు ఒకసారి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అర్థమైపోద్ది. మెయిన్ ఫార్ములా ఇది ఒకటి ఇంపార్టెంట్, అంటే ఇక్కడ ఇండెక్సెస్ ప్లేసింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి చూసుకున్నట్లయితే మనకి అబ్జర్వ్ చేసినట్టు చూసుకోవాలి, ఇండెక్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో వన్ సెకండ్, ఫ్యూ సెకండ్స్ కంపైల్ అవుతుంది. ఓకే, ఓకే మీకు చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన పాస్కల్స్ ట్రయాంగిల్ కంప్లీట్గా నీట్గా ప్రింట్ అయింది కదా. ఇక్కడ మనకి నేను ఎందుకు ఇక్కడ 2 స్పేసెస్ ఇచ్చాను, ఇక్కడ అలాగే 4d అని ఎందుకు ఇచ్చానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ పాస్కల్స్ ట్రయాంగిల్ అనేది నీట్గా రావాలంటే స్పేసీగా ఉండాలి. ఇక్కడ 1కి మధ్యలో 4 స్పేసెస్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే 4d పెట్టామో ఆ నెంబర్కి ఇటువైపు అటువైపు 2 స్పేసెస్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. అలా రావడం వల్ల మనకి నీట్గా స్పేసీగా పిరమిడ్ లాగా పాస్కల్స్ ట్రయాంగిల్లా కనబడుతుంది. అందుకని మనం 2 స్పేసెస్ ఇచ్చామన్నమాట. ఎక్స్ట్రా ఒక స్పేస్ కాకుండా 2 స్పేసెస్ ఇచ్చాం. ఎందుకంటే మనకి ఇక్కడ 4d ఇవ్వడం వల్ల ఒక నెంబర్కి 2 సైడ్స్ 2 స్పేసెస్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఆ 2 స్పేసెస్ కోసం మనకి ఎక్స్ట్రాగా 2 స్పేసెస్, మనకి స్పేసెస్ అన్ని 2 స్పేసెస్ ఎక్స్ట్రా ఇచ్చాం అన్నమాట. అంటే ఇక్కడ స్పేసెస్ మెయింటైన్ చేసేటప్పుడు 2 స్పేసెస్ ఇచ్చుకున్నాం. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్ n వాల్యూ తీసుకున్న తర్వాత హైట్ ఆఫ్ ద పిరమిడ్ మనకు తెలుసుకున్నాం కదా. సో హైట్ ఆఫ్ ద పిరమిడ్ తెలుసుకున్న తర్వాత ఫర్ లూప్లో మనకి ఇక్కడ రోని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఈ లూప్ రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఒక రోలో మనకి స్పేసెస్ ఉన్నాయి, అలాగే నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ స్పేసెస్ హ్యాండిల్ చేసుకున్నాం. స్పేసెస్ ఎలా వస్తున్నాయి, ఫస్ట్ రోకి అంటే n మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో అనుకుంటే మనకి లెంత్ ఆఫ్ ద పిరమిడ్ అంటే n అనుకుంటే n మైనస్
1 అంటే n-1 స్పేసెస్ కావాలన్నమాట ఫస్ట్ రోకి. అలాగే సెకండ్ రోకి n-2 స్పేసెస్ కావాలి. అలాగే థర్డ్ రోకి n-3 స్పేసెస్ కావాలి. సో మనకి ఇక్కడ ఏం చేస్తాను, స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి n-i-1 ఇవి ఇలా ఎందుకు రాస్తానంటే మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే 5 స్పేసెస్ కావాలి ఫస్ట్ రోకి, సెకండ్ రోకి 4 స్పేసెస్ కావాలి. అలా వచ్చేలాగా ఇక్కడ మనం నీట్గా స్పేసెస్ ఈక్వల్ టు 0 అని చెప్పుకుని n-i-1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 0 కదా స్టార్ట్ ఫస్ట్ రోకి, n-0-1 ఇక్కడ n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుంటే 6-0-1 అంటే ఎంత 5. సో ఇదంతా వాల్యూ 5 అవుతుంది కదా. సో 0 నుంచి స్టార్ట్ చేసుకుని <5 అంటే 4 వరకు అంటే 0, 1, 2, 3, 4 అంటే 5 వచ్చాయి కదా. సో 5 స్పేసెస్ ప్రింట్ అవుద్ది అన్నమాట. సో మనం అలా సెటప్ చేసుకున్నాం. సో అలా సెటప్ చేసుకున్న తర్వాత స్పేసెస్ గురించి అయిపోయింది కదా. దాని తర్వాత నెంబర్స్ అన్నమాట. ఈ నెంబర్స్ ఆ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కదా. సో ప్రతి రోకి ఆ రో నెంబర్ యొక్క నెంబర్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఫస్ట్ రోకి 1, సెకండ్ రోకి 2 నెంబర్స్, థర్డ్ రోకి 3 నెంబర్స్, ఫోర్త్ రోకి 4 నెంబర్స్ అలాగా. సో దానికోసం మనం ఏం చేసాం, ఇక్కడ సేమ్ j ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ j <i. i అనేది రో నెంబర్ కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ i వాల్యూ 1 ఉంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 0,1. సో టూ నెంబర్స్ వస్తాయి అన్నమాట. 0,1 అంటే 2 నెంబర్స్ కదా. సో i వాల్యూ 1 అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనం i వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ రో అని అర్థం కదా. సో దాని లోపల మనకి ఈ ఫార్ములా కోసం అన్నమాట మనం i వాల్యూ 0 నుంచి ఎందుకు స్టార్ట్ చేసుకున్నాం అంటే ఈ ఫార్ములా కోసం. ఫార్ములా అనేది 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూనే ఇది ఎలిజిబుల్ ఫార్ములా అన్నమాట పాస్కల్స్ ట్రయాంగిల్కి. సో మనం ఫస్ట్ j ఈక్వల్ టు 0 అయితే మనం ఏంటి కోఎఫిషియంట్ 1 అనుకుంటాం. అలా కాకుండా j ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, j వాల్యూ 0కి ఈక్వల్ కాకపోతే ఏంటంటే దాని అర్థం ఈ ఫార్ములా మనం రాసుకోవాలి. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ i-j+1/j. ఈ ఫార్ములా ఒకసారి గుర్తెట్టుకొని, నాకు కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో ప్రింట్ఎఫ్ అని చెప్పి తర్వాత ఆ కోఎఫిషియంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాస్కల్స్ ట్రయాంగిల్ ప్రింట్ అవుతుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా. సో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియో యొక్క నోట్స్ మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.